తెలుగు తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. సోనియా ఫ్రమ్ వైజాగ్. గీత ఫ్రమ్ వైజాగ్. సో స్వీట్. సో వైజాగ్ పీపుల్ అనమాట. సో మీరు ఫస్ట్ టైం అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ తీసుకునేప్పుడు మీకు చాలా భయం వేసిందా, లేకపోతే ఎలా అప్రోచ్ అయ్యారంటే మీకు ఎలా తెలిసింది దీని గురించి? లైక్ మేము వచ్చింది ఆల్రెడీ విజిటింగ్కి వచ్చామన్నమాట. సో తర్వాత ఓకే బాగా అనిపించింది కాబట్టి ఇంకా క్లైమేట్ అది బాగా నేను ఎవరు అంటే చాలా మంది గర్ల్స్ని అడిగిన ఇక్కడ ఏంటంటే ఓకే ఒక అమ్మాయి బయట నుంచి ఇక్కడికి రావాలి అంటే చాలా భయపడతారు, పేరెంట్స్ అయితే చాలా భయపడతారు. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే మనకి అమ్మాయిలకి ఏమైనా సెక్యూరిటీ పరంగా అవన్నిటికీ బాగానే ఉంటుందా? అన్నిటికీ బాగానే ఉంటుంది. హోమ్లీ నేచర్, అందరూ Homely nature అందరూ గానే మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు అంతా. సో రూమ్ పరంగా వస్తే మీకు ఏమన్నా ఇప్పుడు హాస్టల్స్ అంటే నేను బయట వాళ్ళని కూడా కనుక్కున్నాను, బట్ మన రీల్ వర్సెస్ రియాలిటీ అంటే మన వ్యూవర్స్కి తెలవాలి కాబట్టి నాకైతే చూశాను కాబట్టి అంటే ఐ మీన్ నేను ఒక హాస్టల్ లాగా అస్సలు కూడా ఫీల్ అవ్వలేదు, ఒక రూమ్ లాగా ఒక మంచి ఇల్లు లాగానే అనిపిస్తుంది నాకైతే. సో మీకు ఎలా అనిపిస్తుంది? కన్వీనియంట్ గా ఉందా లేకపోతే చాలా క్లమ్జీగా అనిపిస్తుంటదా? మీరు అన్ని కన్వీనియంట్ గానే అన్ని మొత్తం అంత ఫ్రీగానే అంతా So, మంచిగా బాల్కనీ అనిపిస్తుంది. వ్యూ అంతా ఇంకా ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. సో ఓకే బాల్కనీ నుంచి ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కాలేజ్ నుంచి రాగానే బాల్కనీ వెళ్తున్నారు, బాల్కనీ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేస్తాను. సో మనం అయితే ఇక్కడ వరకు మాట్లాడేసినాం. నేనైతే ఇది నాకు హాస్టల్ లాగా అయితే అస్సలు అనిపించలేదు, ఒక మంచి రూమ్ లాగా అనిపించింది. అండ్ వీళ్ళందరూ కూడా అంత బాగుంటున్నారు ఇక్కడ.